హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు S&T ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం Redmi Note 5 Pro ఒక మొబైల్ యొక్క ఫుల్ రివ్యూ అనేది చూద్దాము. సో ఈ Redmi Note 5 Pro యొక్క ఫుల్ రివ్యూ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో బాక్స్ ఫ్రంట్ సైడ్ మనకి Redmi Note 5 Pro అని ఉంటుంది. సో అలాగే మనకి మొబైల్ డిజైనింగ్ అనేది ఇక్కడ ప్లేస్ చేశారు. రైట్ సైడ్ మనకి Redmi Note 5 Pro అని ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి మెయిన్ ఫీచర్స్ అనేవి డిస్ప్లే చేశారు. 5.99 ఇంచ్ డిస్ప్లే అనేది ఉంటుంది. అలాగే మనకి డ్యూయల్ క్యామ్స్ ఉంటాయి. 12+5 మెగాపిక్సెల్ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 4000 mAh బ్యాటరీ పవర్ అనేది ఇచ్చారు. సో మనకి బాక్స్ లోపల కంటెంట్స్లో ఛార్జర్ ఉంటుంది. అలాగే USB కేబుల్ అనేది ఇస్తారు. సో ఇది ఫాస్ట్ ఛార్జర్ కాదు, నార్మల్ ఛార్జర్. అలాగే నెక్స్ట్ మనం ఇప్పుడు ఓపెన్ చేయగానే మనకి మొబైల్ అయితే ఉంది. సో మీరు ఒకసారి Redmi Note 5 Pro ఒక డిజైన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూడొచ్చు. సో ఒకసారి మనం ఓవర్ వ్యూ అనేది చూద్దాము. ఫ్రంట్ మనకి 5.99 ఇంచ్ IPS LCD డిస్ప్లే అనేది ఉంటుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి అల్యూమినియం బాడీ అనేది ఉంటుంది. సో కింద మీరు MI లోగో అనేది చూడొచ్చు. రైట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. అలాగే పవర్ బటన్ కూడా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ అనేది ఉంటుంది. సో మనం ఏదర్ 2 సిమ్స్ అయినా వేసుకోవాలి, లేదంటే ఒక మెమరీ కార్డ్ ఒక సిమ్ అనేది వేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అనేది ఉంది. సో మనకి ప్రైమరీ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్ f2.2 ఎపర్చర్తో వస్తుంది. అలాగే సెకండరీ కెమెరా మనకి 5 మెగాపిక్సెల్ f2.0 ఎపర్చర్తో వస్తుంది. అలాగే మనకి డ్యూయల్ ఫ్లాష్ లైట్స్ ఇచ్చారు అండ్ కింద మీరు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చూడొచ్చు. ఫ్రంట్ సైడ్ మనకి 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అనేది ఉంటుంది. ఇది f2.2 ఎపర్చర్తో వస్తుంది. పక్కనే మనకి ఇయర్ పీస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫ్రంట్ ఫ్లాష్ కూడా ఇచ్చారు. టాప్లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ సెన్సార్ అనేది ఉంటుంది. సో పక్కనే మీరు IR బ్లాస్టర్ కూడా చూడొచ్చు. బాటంలో మనకి స్పీకర్ ఉంటుంది. అలాగే మనకి పోర్ట్ అనేది ఉంటుంది, ఛార్జింగ్ పోర్ట్. నెక్స్ట్ మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. అలాగే ప్రైమరీ మిక్ అనేది ఉంటుంది. సో ఒకసారి మనం మొబైల్ అయితే బూట్ చేద్దాము. సో మొబైల్ బూట్ చేసిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాము. సో ఇప్పుడు మనకి మీ లోగో అనేది వచ్చేసింది. సో ఇది మనకి స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అండ్ మనకి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో మనకి మొబైల్ అయితే బూట్ అయిపోయింది. ఒకసారి మీరు దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది చూడొచ్చు. ప్రజెంట్ ఇది మనకి MIUI 10 మీద రన్ అవుతుంది. సో ఇది మనకి Xiaomi యూస్ చేసే కస్టమ్ UI అనమాట. సో ఒకసారి మీరు యాప్స్ అన్నీ చూడొచ్చు. సో ఇందులో మనకి ప్రీ బుల్ట్ యాప్స్ అనేవి కొన్ని వస్తాయి. సో ఒకసారి మనం సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేద్దాము. సో సెట్టింగ్స్లో మనకి అబౌట్ ఫోన్లో దీని యొక్క ఆండ్రాయిడ్ వెర్షన్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో ఇది మనకి MIUI 10 అనే స్కిన్ మీద రన్ అవుతుంది. అలాగే ఇక్కడ మీరు ఆండ్రాయిడ్ వెర్షన్ అనేది చూడొచ్చు. సో ఇక్కడ ఇది మనకి Oreo 8.0 మీద రన్ అవుతుంది. అలాగే మనం సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ కూడా చూద్దాము. సో లేటెస్ట్ ఉందో లేదో. సెప్టెంబర్ 1, 2018 మీద రన్ అవుతుంది. నెక్స్ట్ మనం బ్యాటరీ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేద్దాము. సో దీని యొక్క బ్యాటరీ కెపాసిటీ మనకి 4000 mAh అనేది ఉంటుంది. సో ఓవరాల్గా మనకి 2 days యూజ్ అనేది వస్తుంది. సో స్టోరేజ్ విషయానికి వస్తే మనకి ఇది 4GB వేరియంట్, అలాగే 64GB ఇంటర్నల్ మెమరీ అనేది వస్తుంది. సో దీంట్లోనే మనకి 6GB వేరియంట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనం సౌండ్ క్వాలిటీ అనేది చూద్దాము. ఇందులో మనకి మోనో స్పీకర్ ఉంటుంది. సౌండ్ క్వాలిటీ అయితే మీడియంగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఇందులో సెక్యూరిటీ అనేది చెక్ చేద్దాము. ఇందులో ఫేస్ అన్లాక్ ఉంది, అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. సో వన్స్ నేను నా ఫింగర్ ప్రింట్ అనేది యాడ్ చేస్తాను. సో యాడ్ చేసిన తర్వాత మనం దీని యొక్క స్పీడ్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి టెస్ట్ చేద్దాము. నేను నా ఫింగర్ ప్రింట్ అనేది సెట్ చేశాను. ఒకసారి మనం దీని యొక్క స్పీడ్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో నేను నా ఫింగర్ అనేది ప్లేస్ చేయగానే మనకి మొబైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫింగర్ ప్రింట్ యాక్యురసీ అయితే చాలా స్పీడ్గా ఉంది, చాలా ఫాస్ట్గానే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మనం ఫేస్ ఐడి కూడా చెక్ చేద్దాము. సో నేను నా ఫేస్ ఐడి అనేది సెట్ చేస్తాను. సో సెట్ చేసిన తర్వాత మనకి ఫేస్ అన్లాక్ అనేది ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుందో దీన్ని కూడా మనం ఒకసారి టెస్ట్ చేద్దాము. సో నా ఫేస్ ఐడి అయితే సెట్ చేశాను. సో ఒకసారి మీరు దాని స్పీడ్ చూడొచ్చు. నేను పవర్ బటన్ ప్రెస్ చేయగానే మనకి డైరెక్ట్గా లాక్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మనకి ఎలాంటి స్వైప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో వన్స్ మీరు నా ఫేస్కి చూపించగానే అది ఓపెన్ అయిపోతుంది. సో దీని యొక్క స్పీడ్ అనేది మీరు చూడొచ్చు.
సో నెక్స్ట్ మనం కెమెరా క్వాలిటీ అనేది చెక్ చేద్దాము. సో మనకి కెమెరాలో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయో కూడా ఒకసారి మనం చెక్ చేద్దాము. సో కెమెరా ఫీచర్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. 12+5 మెగాపిక్సెల్ అనేవి ఉంటాయి. సో దాని ఒక క్వాలిటీ అనేది చూడొచ్చు, మనకి బెటర్ క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి. సో మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ క్యామ్ సెటప్ అనేది ఉంటుంది. సో అలాగే మనం ఒకసారి ఫ్రంట్ కెమెరా కూడా టెస్ట్ చేద్దాము. సో ఫ్రంట్ మనకి 20 MP సెల్ఫీ కెమెరా అనేది ఉంది. సో ఇది మనకి LED ఫ్లాష్తో వస్తుంది. సో ఫ్రంట్ కెమెరా ఒక క్వాలిటీ కూడా మనకి గుడ్గానే ఉంది. సో దానికి ఒక క్వాలిటీ అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు ఏ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ మనకి పోర్ట్రేట్ మోడ్ ఉంది. సో ఒకసారి మనం పోర్ట్రేట్లో బ్లర్ అనేది ఏ విధంగా చేస్తుందో చూద్దాము. సో నేను నా హ్యాండ్ని ఫోటో అనేది తీసాను. సో దానికి బ్లర్ అనేది ఏ విధంగా వస్తుందో ఒకసారి జూమ్ చేస్తే మనకి క్వాలిటీ అనేది తెలుస్తుంది. సో మీరు ఇక్కడ క్వాలిటీ అయితే చూడొచ్చు, మనకి బ్లర్ అయితే నీట్గానే చేసింది. సో మనకి కెమెరా క్వాలిటీ ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్లో పెట్టి చూద్దాము. సో బ్లర్ అనేది నీట్గా వస్తుందో లేదో మనకి తెలుస్తుంది. సో నేను లాంగ్ డిస్టెన్స్లో ఫోటో అనేది తీసాను. సో ఇక్కడ కూడా మనకి క్వాలిటీ అనేది గుడ్గా ప్రొవైడ్ చేసింది. సో ఇది మనకి పోర్ట్రేట్ మోడ్లో యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మనకి వీడియో మోడ్ ఉంది. సో ఇంకొన్ని మోడ్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఇక్కడ అవన్నీ ఒకసారి చూడొచ్చు. సో వీడియో క్వాలిటీ చూద్దాం మనం. సో ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉన్నాయి. సో సెట్టింగ్స్లో మనకి ఒకసారి క్వాలిటీ అయితే చెక్ చేసుకోవచ్చు. సో మనకి వీడియో క్వాలిటీ వచ్చేసి ఫుల్ HD ఉంది. సో అగైన్ మనకి ఇందులో 4K అయితే లేదు, మనం ఫుల్ HD 1080p 30 FPS వరకు మాత్రమే రికార్డ్ అనేది చేసుకోగలము. సో 4K ఫెసిలిటీ అనేది ఇందులో ప్రొవైడ్ చేయలేకపోయారు. నెక్స్ట్ మనం ఇందులో ఉన్న కొన్ని ఆప్షన్స్ అనేవి చూద్దాము. సో పోర్ట్రేట్ ఉంది. సో దాని పక్కనే మనకి స్క్వేర్ మోడ్ ఉంది, అలాగే పనోరమా కూడా ఉంది. సో నెక్స్ట్ మనకి మాన్యువల్ మోడ్ ఉంది. సో ఇక్కడ మనకి ఆటో ISO అన్నీ మాన్యువల్గా మనం సెట్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 5 Pro ఒక ఫుల్ రివ్యూ అనేది మీరు ఇప్పుడు చూసారు కదా. సో దీంట్లో మనం ప్రోస్ అండ్ కాన్స్ అంటూ మాట్లాడుకుందాము. సో ఫస్ట్ మనం ప్రోస్ గురించి మాట్లాడుకోవాలంటే ఇందులో మనకి డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. సో ఇందులో మనకి 5.99 ఇంచ్ IPS ఫుల్ HD డిస్ప్లే అనేది ఉంటుంది. సో దీనికి వాళ్ళు మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. సో ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. సో ఇది మనకి పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా ఇస్తుంది. మీకు ర్యామ్ కూడా చాలా ఫాస్ట్ గా పర్ఫార్మెన్స్ అవుతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇందులో మనకి 6GB ర్యామ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో మీకు మొబైల్ అనేది చాలా స్మూత్ గా అండ్ ఫాస్ట్ గా అనేది వర్క్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకుందాము. సో కెమెరా గురించి మాట్లాడాలంటే మనకి ఇందులో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. సో వీడియోస్ తీస్తున్నప్పుడు మనకి ఇమేజ్ అనేది ఆటోమేటిక్ గా స్టెబిలైజ్ అవుతుంది. సో ఈ ఫీచర్ అనేది మనకి చాలా బాగుంటుంది. ఇందులో మనకి డ్యూయల్ థర్మల్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇది ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి హీటింగ్ ఇష్యూ అనేది లేకుండా మనకి హీట్ అనేది ఎప్పటికప్పుడు రెడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఫీచర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ మనం ఇందులో కాన్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఎప్పుడు చెప్పేదే మనకి ఇందులో 4000 mAh బ్యాటరీ అయితే ఉంది. సో ఇది మంచి విషయమే, కానీ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. సో ఇంత బ్యాటరీ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేసినప్పుడు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంటే చాలా బాగుండేది. అలాగే నెక్స్ట్ మనం స్లిమ్ స్లాట్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ సిమ్ స్లాట్ లో మనకి హైబ్రిడ్ స్లిమ్ స్లాట్ అనేది ప్రొవైడ్ చేశారు. సో మీరు వేస్తే ఒక మెమరీ కార్డ్ అండ్ ఇంకో సిమ్ కార్డ్ అనేది వేసుకోవచ్చు, లేదంటే 2 సిమ్ కార్డ్స్ మాత్రమే వేసుకోవచ్చు. సో ఇందులో మనకి హైబ్రిడ్ స్లిమ్ స్లాట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనకి వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకోవాలంటే దీంట్లో మనకి 12 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్స్ అనేవి ఉంటాయి. కానీ ఇందులో మనకి 4K రికార్డింగ్ అనేది సపోర్ట్ లేదు. సో వీళ్ళు 4K రికార్డింగ్ అయితే యాడ్ చేయలేకపోయారు.